హాయ్ అండి అందరికీ. ఈరోజు దొండకాయ టమోటా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవే కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ అయితే దొండకాయలన్నీ కడిగేసుకుందామండి. బాగా వాష్ చేశాక కటింగ్ స్టార్ట్ చేద్దాం. నేను దొండకాయ ఫ్రై అయితే ఇదే ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఒకవేళ మంచిగా వస్తే ఖచ్చితంగా చెప్తాను ఈ రెసిపీ ట్రై చేయమని. జెన్యూన్గా చెప్తానండి. ఏది ఎక్కువైనా చెప్తాను. టైం టేకింగ్ ఏదన్నా ఉందంటే దొండకాయలు కట్ చేసుకోవడమే. ప్రాసెస్ అంతా ఈజీగానే అయిపోయింది, కానీ కట్ చేయడంలోనే టైం తీసుకుంది. దొండకాయలన్నీ కట్ చేసేసానండి. ఆనియన్, టమాటో, చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాను. అన్నీ ఒక్కొక్కటి తీసుకున్నాను. చిల్లీ అయితే 3 to 4 తీసుకున్నాను. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని 3 to 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశానండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం తీసుకున్న ఫస్ట్ పోపు దినుసులన్నీ వేసుకొని ఇంకొకసారి బాగా వేయించుకుందామండి. ఇవన్నీ వేగితే కూడా మంచిగా టేస్ట్ వస్తాయి. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరివేపాకు యాడ్ చేసుకుందాము. త్రీ టు ఫోర్ చిల్లీ తీసుకున్నాం కదా, ఇవి కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందామండి. 1 ఆనియన్ తీసుకున్నాను, అది కూడా వేసేస్తున్నాము. ఇవి బాగా వేయించుకోండి. మరి అంత వేయించాల్సిన అవసరం లేదు. దొండకాయతో పాటు ఇవి ఫ్రై అయితే చాలా బాగుంటుంది. కొంచెం కలర్ చేంజ్ అయితే చాలండి. 1 టమాటో తీసుకున్నాను, అవి కూడా వేయించుకుందాము. కొంచెం వేయించుకున్నాక దొండకాయలు అయితే యాడ్ చేసుకునేద్దామండి. బాగా కలుపుకుందామండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. లాస్ట్లో చూసి వేసుకుందామని కొంచెం యాడ్ చేశానండి. కలుపుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటాయి, వేరే ప్యాన్లో తీసుకున్నాను. ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకున్నానండి. బాగా వేయించుకున్నాక 1.5 స్పూన్ పసుపు పొడి అయితే వేసుకుంటున్నాను. హాఫ్ స్పూన్ కారం పొడి వేసుకున్నాను. హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను. ఇవన్నీ కలిపేసుకుందామండి. ఇవి కొంచెం వేగాక కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. కొంచెం చేసే వాళ్ళకైతే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి కొంచెం ఎక్కువగా ఉన్నట్టున్నాయి, ఇవి మగ్గడం కోసం వేసాను. వాటర్ వేసాక బాగా కలుపుకుందామండి. ఒక 20 minutes పక్కన పెట్టేశాను. తర్వాత చూసానండి, ఇంకా కొంచెం వేగాలి. ఇంకొక 5 minutes మూత పెట్టేసుకుందామండి. ఈలోపు నేను రసం ప్రిపేర్ చేస్తున్నాను, రండి చూసేద్దాం. నాకు రసం అంటే చాలా ఇష్టం అండి. కొంచెం చింతపండు, 2 టమాటాలు వేసుకొని పిసుక్కునేసాను. కొంచెం మిరియాలు, కొంచెం జీలకర్ర, తెల్లగడ్డలు ఇవన్నీ వేసుకొని దంచుకున్నానండి. ఇవి పక్కకు తీసి పెట్టుకుందాము. కరివేపాకు, కారం పొడి ఇవి పక్కకు తీసి పెట్టుకున్నాను రసానికి అవసరమైనవి. మంట పెట్టుకొని గిన్నె పెట్టుకున్నాను రసం కోసం. ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. కొన్ని సాసలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసాను. ఇందాక మనం దంచి పెట్టుకున్నవన్నీ వేసేసాను. 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేశానండి. ఇందాక మనం రసం కోసం పిసికి పెట్టుకున్నాం కదా, అది వేసుకునేద్దాము. టమోటా అండ్ చింతపండు, హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందామండి. ఇవి వేసాక కొంచెం కరివేపాకు వేసాను స్మెల్ కోసం. ఇంకొకసారి కలిపేసుకుందామండి. ఈలోపు దొండకాయలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇంకొక 10 minutes రసం పక్కన పెట్టేద్దాం, మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాం. దొండకాయలు వేగాయండి, ఇంకా కొంచెం వేగాలి. ఒక 5 minutes ఉంటే అయిపోతుంది. ఈలోపు రసం బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. హై ఫ్లేమ్లో ఒక్కసారి పొంగు వచ్చే వరకు రసం పెట్టుకొని ఆఫ్ చేసుకునేద్దామండి. రసం అయిపోయింది, దొండకాయలు కూడా మగ్గిపోయాయండి. ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకుందాం. అంతే అండి, దొండకాయ ఫ్రై అయిపోయింది. జెన్యూన్గా చెప్తానని చెప్పాను కదండి, కొంచెం స్పైస్ యాడ్ అయింది. మేము తింటాం కాబట్టి సరిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్